ఈ మధ్యకాలంలో వివాహ సందర్భంలో చూస్తున్నానండి నేను, మ్యాచెస్ చూసేవాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళైనా అబ్బాయి తరపు వాళ్ళైనా ప్యాకేజీలు ప్యాకేజీలు ప్యాకేజీలు. ఎన్ని లక్షల ప్యాకేజ్, ఏం చదువుకున్నాడు, ఎంటెక్కా బీటెక్కా ఎంబీఏనా, ప్యాకేజ్ ఎంత? ఎక్కడ చూసినా ప్యాకేజీ ప్యాకేజీ. ఈ ప్యాకేజీల మాట ఎక్కువ వినపడుతోంది. అబ్బాయి క్యారెక్టర్ చూడకుండా, ఫ్యామిలీకి చూడకుండా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడకుండా ప్యాకేజ్ ఒకటి బాగుంటే చాలా అండి. తెలియక అడుగుతాను ప్రతి పేరెంట్ని, యూత్ను కూడా అడుగు క్వశ్చన్ చేస్తున్నాను. ప్యాకేజ్ ఉంటే చాలా అండి. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదా? వివాహ సందర్భంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలన్నారు పెద్దలు. ఊరినే పెట్టలేదండి అన్న నియమాలు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటే అటు 7 తరాలు కానీ ఇటు 7 తరాలు కానీ వాళ్ళల్లో ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసి పెళ్లిళ్ళు చేయాలన్నారు. కానీ ఇప్పుడు ఒక తరం కూడా చూడట్లేదు. ప్యాకేజీ బాగుందా, ఆస్తులు ఉన్నాయా, భూములు ఉన్నాయా, మంచి లగ్జరీ లైఫ్ ఉందా, చాలు. అబ్బాయి క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు, అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు. అందుగురించే కదండి రోజు రోజుకి ఇన్ని డివోర్స్ కేసులు ఎక్కువైపోతున్నాయి. అసలు పేరెంట్స్ పిల్లలకి ఏం ఎడ్యుకేట్ చేస్తున్నారండి వివాహ సందర్భంలో? చక్కగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి పాజిటివ్ని ఇంజెక్ట్ చేసి ఎడ్యుకేట్ చేయాలండి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సర్దుకుపోయే గుణాన్ని వాళ్ళలో నూరిపోయింది. డివోర్స్ కేసులు ఇన్ని పెరగవు అప్పుడు.